హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోట కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. మరో కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు కొత్త వంట. ఈ వీడియోలో రెండు ఉంటాయి. ఆ రెండు కర్రీస్ ఏంటంటే బీరకాయ ఎగ్ కర్రీ, బీరకాయ పొట్టు పచ్చడి. బీరకాయలను నేను కర్రీ వండినప్పుడు మంచిగా బీరకాయ పొట్టు గీరి పల్లీలు వేసి అయితే పచ్చడి నూరుతాను. ఎప్పుడు అలాగే చేస్తాను. ఇప్పుడు కూడా నేను ఒక ఫుల్ వీడియో పెడుతున్నాను. నేను ఎప్పుడు ఫుల్ వీడియో పెట్టలేదు. బీరకాయ పొట్టు పచ్చడి, బీరకాయ ఎగ్గు కర్రీ అయితే ఫుల్ వీడియో పెట్టాలని అనుకుని, లాంగ్ వీడియో పెట్టాలనుకుని అయితే పెడుతున్నాను. కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బీరకాయలను ఫ్రెష్గా కడుక్కోవాలి. ఫ్రెష్ బీరకాయలు చూడండి, కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు నీళ్ళు ఆరేంత వరకు. ఆ తర్వాత ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి మనం. ఇవైతే పచ్చడి కోసం, కర్రీ కోసం చెప్తున్నాను. ఈ పచ్చడి కోసం పచ్చిమిర్చి ఒక 20 తీసుకోవాలి. ఆ తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, జీలకర్ర, పల్లీలు. ఇవి పచ్చడి కోసం, బీరకాయ పొట్టు పచ్చడి కోసం. బీరకాయ ఎగ్గు కర్రీ కోసం బీరకాయలు 4 ఎగ్స్, పచ్చిమిర్చి, ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్ ఉంటే వేసుకోవచ్చు. నేను ఉన్నాయి కదా అని వేస్తున్నాను, లేకున్నా పర్వాలేదు. ఇదైతే బీరకాయ ఎగ్గు కర్రీ కోసం. ఇప్పుడు ఇవన్నీ ఇవి కట్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ కర్రీలోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, 2 మినిట్స్లో అయిపోయింది. బీరపొట్టు గీరిన, అలాగే బీరకాయలు కూడా కట్ చేసిన. ఇలాంటి కట్టర్ ఉంటే తొందరగా ఈజీగా అవుతుంది మనకు. చూడండి ఎంత చిన్నగా కటింగ్ అయినాయో, చాలా చిన్నగా కటింగ్ అయినాయి. ఇలా కటింగ్ అయితే కర్రీ మంచిగా తొందరగా ఉడుకుతుంది, మనకు కటింగ్ కూడా తొందరగా అవుతుంది. ఇప్పుడు కర్రీకి ప్రిపేర్ చేద్దాము, ఎలా చేసుకుందామో చూడండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేస్తున్నా. ఇప్పుడు పచ్చడి కోసం ఫ్రై చేస్తున్నా, తర్వాత ఇందులోనే కర్రీ వండుతా. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి, ఎందుకంటే మీద చిల్లకుండా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తీసుకొని ప్లేట్లో వేసుకుందాం. ఇదే ఆయిల్లో బీరపొట్టు ఫ్రై చేసుకుందాం. ఇలా ఆయిల్లో కలుపుకొని 1 నిమిషం మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం అయింది, మూత తీసి చూస్తాము. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో. ఇలా ఫ్రై కావాలి. ఇప్పుడు ప్లేట్లో వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ప్లేట్లో వేసాను. ఇప్పుడు చల్లారాలి. ఇది బీరపొట్టు, పచ్చిమిర్చి చల్లారేంత వరకు మనం బీరకాయ ఎగ్గు కర్రీ వండుకుందాం. బీరకాయ ఎగ్గు కర్రీ కోసం ఇదే ప్యాన్లో ఆయిల్ వేస్తున్నా. 3 పావుల ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుందాం. ఆ తర్వాత పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత బీరకాయ ముక్కలు వేసుకొని ఆయిల్లో కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి 10 మినిట్స్ వరకు. 10 మినిట్స్ లోపు 2 టైమ్స్ అయితే మూత తీసి కలుపుకోవాలి. 10 నిమిషాలు అయింది. 10 నిమిషాల లోపు 2 టైమ్స్ అయితే కలిపాను కర్రీ. ఇది 3rd టైం అన్నమాట. బీరకాయలు అయితే ఉడికినాయి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాం. సాల్ట్, కారం, ఒక 1½ స్పూను సాల్ట్, 2 స్పూను కారం, ఒక 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా. స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, స్పైసెస్ అన్నీ కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. మళ్ళీ స్టవ్ పూర్తిగా సిమ్లో పెట్టుకుని అయితే ఉడికించుకోవాలి, ఎందుకంటే మాడకుండా ఉంటుంది. 1
1 నిమిషం అయింది. చూడండి ఇలా ఆయిల్ మీదికి తేలాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని కలుపుకున్న తర్వాత కర్రీ అంతా ఇలా అనుకొని ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎగ్స్ వేసాను. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం. ఎగ్స్ను చూద్దాము ఎగ్స్ ఉడికినాయో. ఎగ్స్ ఉడికినాయి, తిప్పి వేసుకున్నాం. చూసారా ఫ్రెండ్స్, ఇలా తిప్పి వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. 1 నిమిషం అయింది. చూడండి ఆయిల్ అయితే ఎలా తేలుతుందో మీదికి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. వేడిగా ఇప్పుడు చలికాలంలో వేడి రైస్ వేడి కర్రీ పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. మంచి కుకింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సింపుల్ కుకింగ్ వీడియోస్ అన్నమాట. బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయింది కదా. ఇప్పుడు పచ్చడి నూరుకుందాం. బీరకాయ పొట్టు పల్లి పచ్చడి. ఇప్పుడు ఇవైతే చల్లారినాయి. మిక్సీ జార్ తీసుకొని పల్లీలు వేసుకోవాలి. పల్లీలు పొట్టు తీయని అవసరం లేదు, ఇలాగే వేసుకోవాలి. ఇందులో జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ఈ ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పల్లీలు ఇవన్నీ బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నానబెట్టిన చింతపండు వాటర్తో సహా వేయాలి. పచ్చిమిర్చి, బీరపొట్టు ఇది కూడా వేయాలి. పచ్చిమిర్చి, బీరపొట్టు వేసిన తర్వాత సాల్ట్ వేయాలి. స్పూన్ మీద కొంచెం వేస్తున్నా. మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా కాకుండా బాగా బరక కాకుండా మీడియంగా పట్టుకోవాలి మిక్సీ. కొన్ని వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్, గట్టిగా వస్తుంది ఇట్లా మిక్సీ పడుతుంటే. కొన్ని వాటరు, అది చింతపండు వాటరు సరిపోలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా కాకుండా బాగా బరకగా కాకుండా ఇలా మిక్సీ పట్టుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. తాలింపు అవసరం లేని వాళ్ళు ఇలా కూడా తినొచ్చు. నేను ఇప్పుడు తాలింపు పెడుతున్నా. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక పావు ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు. తాలింపు రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చట్నీలో వేసుకుందాం. చట్నీ ఒక బౌల్లో తీసుకొని చట్నీలో తాలింపు వేసుకుందాం. చట్నీలో తాలింపు వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని సర్వ్ చేసుకొని వేడి అన్నంలో వేసుకొని తింటే ఎంత మజా ఉంటుందో. జ్వరం వచ్చినప్పుడు నోరు రుచి ఉండదు కదా మనకు. అలా రుచి ఉండనప్పుడు ఇలా బీరపొట్టుగా పచ్చడి నూరుకొని తింటే ఆకలి వేస్తుంది, నోరు కూడా రుచి ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, నచ్చిందా ఫ్రెండ్స్ చట్నీ, బీరకాయ ఎగ్ కర్రీ, బీరకాయ పొట్టు పల్లి పచ్చడి నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, బాయ్. మరో నెక్స్ట్ వీడియోలో కొత్త కుకింగ్స్తో కొత్త వీడియోతో మళ్ళీ వస్తాను. సింపుల్ కుకింగ్ వీడియోస్ ఫ్రెండ్స్ చూడండి. కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బీరపొట్టు పల్లి పచ్చడి, బీరకాయ ఎగ్ కర్రీ చాలా టేస్టీ కర్రీ అన్నమాట. బాయ్ ఫ్రెండ్స్, మరో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.